ఇక 19 మంది బాలికలు విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. వీరంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది మిస్టరీగా మారింది. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వీరిని రైల్వే చైల్డ్ లైన్ సిబ్బంది గుర్తించి ఆరా తీస్తే పని కోసం వెళుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే వీరిపై అనుమానంతో బాలికలందరినీ రైల్వే ప్రొటెక్షన్ పోలీసులకు అప్పగించారు. రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమైన బాలికలు ఎక్కడి నుంచి వస్తున్నారనేది మాత్రం చెప్పడం లేదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడుకు పని కోసం వెళుతున్నామని చెబుతున్నారు. వీళ్ళందరినీ తీసుకువెళ్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న బాలికలను స్థానిక సంక్షేమ వసతి గృహానికి తరలించారు. పక్కా అగ్రిమెంట్ ప్రకారం మైనర్లందరినీ పనిలోకి పెట్టేందుకు ఓ వ్యక్తి తీసుకువెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే బాలికలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎవరు వీరిని తీసుకువెళ్తున్నారు, ఎందుకు తీసుకువెళ్తున్నారు అనే దానిపై ఆర్పీఎఫ్ ఆరా తీస్తోంది. పనిపిస్తామని మభ్యపెట్టి బాలికలను అక్రమ రవాణా చేసే ప్రమాదం ఉందని తాజా ఘటనలో ఆ కోణంలో కూడా విచారణ జరపాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాలికలను తరలించడం వెనుక ఎవరున్నారో పోలీసులు కూపీలాగాలని కోరుతున్నారు. మైనర్ బాలికలను పనుల కోసం తీసుకువెళ్లడం కూడా నేరమని వెంటనే బాలికలను తమ సొంత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఆర్థిక పరిస్థితులు కొంచెం గట్టెక్కుతాయి, మా పిల్లలు ఏదో అక్కడికి వెళ్ళి ఏదో పని చేస్తారంటే ఇళ్లలో కూడా పనికి పెడతామని చెప్పేసి, లేకపోతే చిన్న చిన్న కంపెనీలు కానీ లేవండి వాటన్నిటిలో కూడా పెడతామని చెప్పి మభ్యపెట్టి తీసుకురావటం. కొంతమంది అంటే అందరూ ఇట్లా చేస్తారని కాదు, కొంతమంది అక్కడ పెట్టడం, మిగతా వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే అక్రమ రవాణా ఆడపిల్లలు. ఇందులో చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. 1900 కూడా అంటే మైనర్ బాలికలు, వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా వీళ్ళు ఒక పని నిమిత్తమే తీసుకెళ్ళినట్లయితే వాళ్ళతో ఒక అబ్బాయి 25 సంవత్సరాల ఒక అబ్బాయి. ఈ బాలికలందరినీ తీసుకువెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. ఎన్నో అనుమానాలు. మైనర్ బాలికలు 19 మంది అసలు విశాఖకి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు వీళ్ళు పని చేస్తే మైనర్ బాలికలతో పని చేయించొచ్చా, వీళ్ళందరి దగ్గర ఐడి ప్రూఫ్స్ ఎందుకు లేవు, ఇలా ఎన్నో డౌట్స్తో విశాఖలో దొరికిన పొంతనలేని సమాధానాలు చెప్తున్న 19 మంది బాలికల వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే వాళ్ళందరినీ కూడా నైట్ గర్ల్స్ హోమ్కి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. బాలల సంక్షేమ సమితి నుంచి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం ఒరిస్సా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయంలో. అలాగే వెస్ట్ గోదావరి కూడాను అక్కడ సిడబ్ల్యూసీ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ నిజంగా ఎంప్లాయర్ ఉన్నాడా, అక్కడ చేపల చెరువులు ఉన్నాయా, అక్కడ పనిచేస్తున్నా లేదా, పనిచేస్తే వాళ్ళు ఎంత జీతాలు ఇస్తున్నారు, ఎన్నాళ్ళు జీతాలు ఇస్తున్నారు అనే విషయం అయితే తీసుకుంటాం. ఇది బాండెడ్ లేబరా, లేకపోతే చైల్డ్ లేబరా, లేకపోతే ట్రాఫికింగ్, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ వీళ్ళు రవాణా చేయడానికి అవకాశాలు ఉన్నాయా అని అనేక కోణాలలో మనం ఇన్వెస్టిగేషన్ మనం పరిశోధన చేసి ఆ పిల్లల్ని సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పచెప్పే బాధ్యత మేము సిడబ్ల్యూసీ తీసుకుంటున్నాం. రైట్ అండి. మేడం, సార్ చెప్పింది విన్నారు కదా, అంటే ఏపీ మహిళా సమాఖ్య నుంచి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే అనేక మంది అమ్మాయిలు ఈ రకమైన పేరుతో పనులు ఇప్పిస్తామని ఉపాధి కల్పిస్తుంది తీసుకొచ్చి వాళ్ళకి వేరే రకమైన దీంట్లో దింపడం జరుగుతుంది. సమగ్ర విచారణ జరిపి నిజంగా చైల్డ్ లైన్ వారు రాత్రి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి హోమ్లో పెట్టడం జరిగింది. దీని మీద ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో స్మార్ట్ సిటీగా విశాఖ కూడా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో భాగంగానే ఇవి కూడా అంతే నేర చరిత్ర కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక దందాగా మారిపోతుంటే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి. అక్కడ వరిసి ఎక్కడి నుంచి అయితే అమ్మాయిలు వచ్చారో వాళ్ళది కనుక్కోవాలి. అలాగే ఎక్కడికి వీళ్ళు తీసుకెళ్తున్నారో, ఉద్యోగాలు ఇస్తామో వాళ్ళని కూడా తీసుకెళ్లాలి. సమగ్ర విచారణ జరపనట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. అది పోలీసుల తరపు నుంచి అలాగే ఆకువీడులో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత